ఏఎల్పి ఎగ్జామ్ సడన్గా ఎందుకు క్యాన్సిల్ అయింది? ఏఎల్పి ఎగ్జామ్ స్కామ్ జరగడం వల్ల క్యాన్సిల్ అయిందా? ఆర్ఆర్బి టెక్నీషియన్ రిజల్ట్స్లో 43 మార్క్స్ ఎలా పెరిగాయి? పారామెడికల్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు? ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు? ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు? పారామెడికల్ ఎగ్జామినేషన్ ఏప్రిల్లో జరగడం వల్ల ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా? ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ కి ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో టాపిక్స్: ఆర్ఆర్బి ఏఎల్పి స్కామ్, ఆర్ఆర్బి టెక్నీషియన్ 43 మార్క్స్ జాబ్ ఎలా వచ్చింది, పారామెడికల్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ కి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ డేట్స్. సో ఒకసారి చూద్దాం. రీసెంట్గా మనకి ఆర్ఆర్బి ఏఎల్పి స్టేజ్ 2 జరుగుతున్న టైంలో రీసెంట్గా మనకి ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ స్టేజ్ 2 క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ చేశారు? నిజంగా సర్వర్ డౌన్ అయిందా, లేదా ఏమైనా స్కామ్ జరిగిందా? సో దీని గురించి ఒకసారి ఒక 5 మినిట్స్ డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఈ ఆర్ఆర్బి ఏఎల్పి స్కామ్ జరిగింది ఎక్కడంటే పాట్నా, బీహార్లో జరిగింది. మా ఇది నేను చెప్పడం కాదు, అక్కడ ఉండే బీహార్లో ఉండే న్యూస్ పేపర్స్లో ఒక ఆర్టికల్ అనేది వచ్చిందనమాట. దాని గురించి ఒకసారి చెప్తాను చూడండి. ఒక్కొక్కరికి 20 lakhs డీల్ కుదిరింది. లోకో పైలట్ పరీక్షకు రిగ్గింగ్ చేయడానికి ఆన్లైన్ పరీక్షా కేంద్రం ద్వారా కుట్ర పన్నిన 2 మాఫియా అరెస్ట్. సో దీని గురించి ఏమంటే ఇక్కడ ఉన్నట్లుండి ఆ సెంటర్ నేమ్ కూడా చెప్తాను చూడండి ఒకసారి. గర్భానీబాగ్లోని స్వామి అయ్యప్పన్ పరీక్షా కేంద్రంపై పాట్నా పానే పోలీసులు దాడి చేశారు. అంటే ఆ ఏఎల్పి ఫర్ ఎగ్జాంపుల్ 19th జరిగింది మనకి. ఆ రోజు 19th 20 జరిగింది. 19th 20 జరిగింది కాదు, జరగాల్సింది 19th మార్నింగ్ షిఫ్టే ఎగ్జామ్ క్యాన్సల్ అని ఒక చిన్న సర్క్యులర్ పాస్ అయిందనమాట. అంటే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్లో అక్కడ బయట ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారనమాట, ఎగ్జామినేషన్ క్యాన్సల్ అని. ఎందుకు అంటే అక్కడ సర్వర్ డౌన్ అయింది అని ఒక రీజన్ చెప్పారు. తర్వాత ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ చెప్తాను చూడండి. 19th ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అవుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత 5 o'clock 20th కూడా ఎగ్జామినేషన్ జరగట్లేదు అనేది మన రైల్వే బోర్డు వారు ఎగ్జామినేషన్ ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ఓకే, ఈ స్కామ్ గురించి ఎందుకు ఇది అంటే మెయిన్గా చెప్పే పాయింట్స్ ఏమంటే అక్కడ టోటల్గా చూడండి, అక్కడ ఏం జరిగిందంటే మెయిన్గా ఒక్కొక్కరు 20 lakhs తీసుకుని వెళ్ళారంట ఆ సెంటర్కి. టోటల్ 10 members. ఆ మాఫియా వచ్చి మాఫియా నేమ్ రోషన్ కుమార్ అలియాస్ రోషన్ మాఫియా అని కూడా అంటారంట ఆ మాఫియాలో. ఇది నార్త్ సైడ్ మాఫియా. ఈ మాఫియాను పాట్నా పోలీస్ వాళ్ళు క్యాచప్ చేసి అక్కడ పట్టేసుకొని ఆ ఎగ్జామినేషన్లో స్కామ్ జరిగింది అని తెలిసిన వెంటనే హోల్ ఓవర్ ఇండియాలో ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేశారు. ఇది రీజన్, అసలైన రీజన్. చాలా మందికి తెలుసు ఊకే సర్వర్ డౌన్ అయింది, ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం నిజంగానే సర్వర్ డౌన్ అయిందని, నిజంగా సర్వర్ డౌన్ కాలేదు. ఈ స్కామ్ జరగడం వల్ల సర్వర్ అనేది డౌన్ అని చెప్పేసి మనకు ఆ ఎగ్జామినేషన్ క్యాన్సిలే చేసేస్తారనమాట. ఇది అసలైన న్యూస్ మనకి తెలిసింది. ఓకే, పాయింట్ అర్థమైనట్లుంది మీకు. ఈ న్యూస్ కూడా నేను మీకు సపరేట్గా టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను చూడండి, ఒకసారి నీట్గా చూడండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆర్ఆర్బి టెక్నీషియన్ 43 మార్క్స్ జాబ్ వచ్చిందా నిజంగా అంటే ఇది నిజంగా జాబ్ వచ్చింది. దీని గురించి కూడా చెప్తాను చూడండి నీట్గా మీకు. సో ఇది ఏ బోర్డులో వచ్చిందంటే ఆ పర్సన్ దీపక్ అనే పర్సన్కి టోటల్ 43 మార్క్స్ నార్మలైజేషన్ కలిసాయి. మనకి 43 మార్క్స్ నార్మలైజేషన్ కలిసి అతనికి జాబ్ రావడం జరిగింది. ఇది కూడా నేను ఒక ఇమేజ్ ఫార్మేషన్లో మీకు ఈ వీడియోలో పిన్ చేస్తాను చూడండి ఒకసారి నీట్గా.
సో ఎందుకు 43 మార్క్స్ కలిసాయి? మెయిన్ రీజన్ చెప్తాను చూడండి. ఆ ఎగ్జామినేషన్ షిఫ్ట్కి వచ్చి 43 మెంబర్స్ అనేది ఎగ్జామినేషన్ రాశారనమాట. నార్మలైజేషన్ ఫార్ములా ప్రకారం మనం హైయెస్ట్ స్కోర్ చూసుకొని ఎవరైతే ర్యాంక్ 1 ఉంటారో వాళ్ళ మార్క్స్ నెక్స్ట్ మీడియం యావరేజ్ మార్క్స్ తీసి ఈ నార్మలైజేషన్ మార్క్స్ మనకి కలపడం జరుగుతుంది. ఇది అందరికి తెలియదు. అందరు ఏం చేస్తున్నారంటే ఈ 43 మార్క్స్కి జాబ్ వచ్చింది, 43 మార్క్స్కి జాబ్ వచ్చిందంటే అక్కడ ఆ ఎగ్జామినేషన్లో చాలా మంది ఆబ్సెంటీస్ అవ్వడం వల్ల అతనికి 43 మార్క్స్ నార్మలైజేషన్ కలిపి టోటల్గా 93 వచ్చాయి అతనికి. యాక్చువల్గా అతని మార్క్స్ చెప్తాను చూడండి. నేను చాలా మంది స్కామ్ జరిగింది అంటే ఈ స్కామ్ పట్టుకున్న తర్వాత అది కూడా జరిగిండొచ్చు, జరగకపోవచ్చు, అది 100% తెలియదు కదా. యాక్చువల్గా జరిగితేనే కదా ఈ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయ్యేది మనకి. యాక్చువల్గా అది కూడా తెలిసింటే మ్యాక్సిమం రైల్వే వాళ్ళు ఏం చేస్తారు, రైల్వే బోర్డు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మనకి పట్టుకొని ఖచ్చితంగా ఏదో చేస్తారు. అది ఊకే అట్లాగే కప్పిపుచ్చారు కదా. అది నేను చెప్తానే పాయింట్ ఇక్కడ. సో ఈ ఏఎల్పిఎక్స్ స్కామ్ గమనించిన తర్వాత నాకు ఒకటి అబ్జర్వేషన్ ఏమైందంటే, నా పర్సెప్షన్లో చెప్తున్నా, ఇక్కడ టెక్నీషియన్లో కూడా జరిగిందంటే మేబీ జరిగిండొచ్చు, జరగకపోవచ్చు, అది చెప్పలేము, ఎవరు చెప్పలేము. అది ఒకవేళ తెలిస్తే కనుక మ్యాక్సిమం రైల్వే బోర్డు ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. అది 100% డ్యామ్ షూర్ అనమాట. ఊరికే చాలా మంది జీవితాలు కదా, స్టూడెంట్స్ జీవితాలు, ఊరికే టకాటకా అనేది ఏది పడితే వాళ్ళకి ఇచ్చేసారు కదా. ఇది జరిగిన సిచ్యువేషన్ మా చాలా మంది అనుకుంటున్నారు ఆర్ఆర్బి స్కామ్ చేసింది, ఆర్ఆర్బి స్కామ్ చేయలేదు మా, పక్క నుండి మాఫియా వాళ్ళు స్కామ్ చేసింది. ఇది వాళ్ళు పట్టుకున్న తర్వాత ఈ ఏఎల్పి ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేశారు మనకి. ఇది కూడా ఒక ట్రాన్స్పరెన్సీ మీకు ఒకసారి అర్థమవుతుంది. చాలా మంది తెలిస్తే మీకు ఖచ్చితంగా ఆ ఎగ్జామే క్యాన్సిల్ చేసింది, ఒకసారి ఆలోచించండి మీరు. నెక్స్ట్ చూడండి, ఇతనికి రా మార్క్స్ చూడండి. ఇతను ఎన్ని అటెంప్ట్ చేస్తా అంటే టోటల్గా ఇతనికి వచ్చిన మార్క్స్ టోటల్ వాల్యూ అటెంప్ట్ చేసిన 86, కరెక్ట్ అయింది 59 మార్క్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ అయింది 27 మార్క్స్. సో చూడండి, టోటల్ అటెంప్ట్ చేసింది ఇతను 86 అటెంప్ట్ చేశాడు. మీకు స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే, దీనికి అంతకుమించి ఏం లేదు. అందరూ 43 మార్క్స్కి జాబ్ వచ్చింది, 43 మార్క్స్కి జాబ్ వచ్చిందంటే అక్కడ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ షిఫ్ట్లో చాలా తక్కువ మంది రాశారు మా. అందుకే ఇతనికి 43 మార్క్స్ అనేది నార్మలైజేషన్లో కలిపాయి. ఇతని రా మార్క్స్ చెప్తాను చూడండి ఒక్కసారి. టోటల్గా రా మార్క్స్ వచ్చిన రా మార్క్స్ ఇతనికి 50 వచ్చాయి. రా మార్క్స్ నార్మలైజేషన్లో కలిసిన మార్క్స్ వచ్చి 43 మార్క్స్ కలిసాయి దగ్గర దగ్గర. ఓవరాల్గా చూస్తుంటే 93 మార్క్స్ ఇతనికి వచ్చిన మార్క్స్. కానీ అక్కడ ఆ షిఫ్ట్లో రాసింది మాత్రం 43 మెంబర్స్ మాత్రమే రాశారు. మ్యాక్సిమం ఇతనే హైయెస్ట్ అయిండొచ్చు, అందుకే ఇతనికి 43 మార్క్స్ యాడ్ అయ్యాయి అనమాట. నార్మలైజేషన్ ఫార్ములా ప్రకారం 43 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఇంతటితో డౌట్స్ మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా. స్కామ్ అయితే జరగలేదు టెక్నీషియన్కి, ఇది కూడా చెప్తా నేను. ఇంకో పాయింట్ ఏమంటే స్కామ్ జరిగింది కాదమ్మా. ఇది 43 మార్క్స్ నార్మలైజేషన్ ఫార్ములా ప్రకారంగా మన రైల్వే బోర్డు వాళ్ళు 93 మార్క్స్ అనేవి 43 మార్క్స్ అనేవి నార్మలైజేషన్లో కలిసారు. అతనికి తన లక్ కావచ్చు, అతనికి ఆబ్సెంటీస్ కావచ్చు, ఆ టైంలో అలా జరిగింది. అంటే ఒక 1% కూడా లక్ ఉండాలంటాం కదా, అందుకే అతనికి 43 మార్క్స్ అనేవి యాడ్ అయ్యి జాబ్ వచ్చింది అనమాట. ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, పారామెడికల్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి. ఇది కూడా చెప్తాను చూడండి. పారామెడికల్ ఎగ్జామినేషన్ డేట్స్ ఒకసారి చూద్దాం. పారామెడికల్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చి ఏప్రిల్ 28 నుంచి 30 వరకు జరుగుతున్నాయి మనకి. ఏప్రిల్ 28 నుంచి 30 వరకు జరుగుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ డేట్ చెప్తాను చూడండి ఒకసారి మీకు. అది టుమారో 24th నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇది ఎంతవరకు ఉంటుందంటే మ్యాక్సిమం 29th వరకు ఉంటుంది. ఈ 5 days మీరు మీ ఎగ్జామినేషన్ కీస్ అనేవి చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎవరైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు పెట్టి కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కూడా. మార్క్స్ ఎక్కువ ఉండి చాలామంది అలానే ఉంటారు. సో పెట్టుకి ప్రాక్టీస్ చేస్తారు. ఆల్మోస్ట్ అలా అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ నమ్మకం ఉన్న వాళ్ళు ఈ మార్క్స్ చూసుకొని ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు. సో ఒక్కసారి నేను ఏం చెప్పాను ఇంతకుముందు మీకు ప్రీవియస్ వీడియోస్లో, మ్యాక్సిమము ఏప్రిల్ 2nd వీక్ అన్నా జూన్ 1st వీక్ అన్నా అని చెప్పాను మీకు ఇంతకుముందు. నేను చెప్పే మాటే అది.
ఎందుకు సార్ మే ఎక్కడ పోయింది మధ్యలో అంటే ఇందుకోసమా ఈ పారామెడికల్ పోస్టులు ఉన్నాయి కదా మధ్యలో, మనకు ఒకసారి లాజిక్గా ఆలోచిస్తే ఫస్ట్ మనకి నోటీస్ ఏమొచ్చింది, ఏఎల్పి నోటీస్ వచ్చింది, తర్వాత టెక్నీషియన్ వచ్చింది, ఆ తర్వాత ఏమొచ్చింది పారామెడికలే కదా మనకు వచ్చినది. సారీ, ఏఎల్పి తర్వాత ఆర్పిఎఫ్ వచ్చింది మనకి. ఓకే, ఫస్ట్ ఏం జరిగింది, ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్, మధ్యలో ఆర్పిఎఫ్ ఎస్ఐ కూడా జరిగింది మనకి. నెక్స్ట్ ఏమి పారామెడికల్ పోస్టులు కూడా పారామెడికల్ పోస్టులు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీపీసీ వచ్చింది మనకి, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్. ఇది జరిగిన సిచ్యువేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ జరిగిపోతుంది ఏమి, 2 days లోనే జరగబోతుంది ఇక్కడ, April 28 నుంచి 30. సో ఒకసారి లాజిక్ ఆలోచిస్తే మీరు మనం ఏ డేట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చెప్తాను చూడండి. April 30 కదా, April 30 అని చెప్తున్నాను నేను. April 30 అంటే ఇప్పుడు ఈ 30 లోపల కంప్లీట్ అయితే మే ఫస్ట్ వీక్ కానీ లేదా సెకండ్ వీక్ లోపల కానీ మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్మెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎక్స్పెక్టెడ్, 100% చెప్పట్లేదు, ఎక్స్పెక్టెడ్ నా ఐడియాలజీ ప్రకారం. ఎందుకు సార్ అంత లేట్ అంటే ఇప్పుడు మనకి ఇంకా ఏఎల్పి ఎగ్జామ్ జరగాల, జేఈ ఎగ్జామ్ జరగాల ఇక్కడ మనకి. ఏమి ఇప్పుడు పారామెడికల్ పోస్ట్ అంటే ఇంకో పర్సన్ ఆలోచిస్తే ఏఎల్పి ఎగ్జామ్ కూడా మాక్సిమం ఒక 10 to 15 days లో జరగచ్చేమో మళ్ళీ నేను ఇది కూడా 100% చెప్పట్లేదు. ఏఎల్పి ఎగ్జామ్ కూడా ఒక 10 to 15 days లో మళ్ళీ జరగచ్చు. ఇది ఏఎల్పి ఆస్పిరెంట్ కి చాలా మంచి అవకాశం. ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఎన్టీపీసీ నాకు తెలిసి జూన్ లో ఉండొచ్చు, మాక్సిమం ఉండొచ్చు, ఇంకంతకు మించి పోడు అనుకుంటున్నాను నేను. జూన్ లో ఎగ్జామినేషన్ అయితే 100% జరిగే ఛాన్స్ ఉంది. అది గ్రాడ్యుయేట్ ఫస్ట్ జరుగుతుంది, తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ జరుగుతుంది. ఓకే, సో 500 సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిపోయింది మనకి. చాలా మంది మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా వస్తాయి. మీరు ఇలానే మీ సపోర్ట్ కావాలి నాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది కామెంట్స్లో ఏం చెప్తున్నారంటే సార్ ఎన్టీపీసీ ఎట్లా ప్రిపేర్ కావాలా అని అడుగుతున్నారు. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలోనే చేశాను, మీరు ఎలా ప్రిపేర్ కావాలా అని మొత్తం చెప్పాను మీకు. ఒకసారి చూడండి, ఆ వీడియో చూడండి, నీట్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా బిగినర్స్, ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఏం చేయాలి ఎన్టీపీసీకి సరిగ్గా ఆలోచిస్తే మ్యాక్సిమం 40 to 50 days మీ చేతిలో ఉంది. సరిగ్గా ఆలోచిస్తే మ్యాక్సిమం 40 to 50 days. బిగినర్స్ నా సజెషన్, టెక్స్ట్ బుక్ యాప్ ఉంది కదా, అందరికి తెలిసిందే, తక్కువ ప్రైజు, మీ అందరికి తెలుసు. అది తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది, చాలా మందికి తెలియదు. దాంట్లో పోయి సెక్షనల్ టెస్ట్లు అన్నా ప్రాక్టీస్ చేయమ్మా. ఇంకొకటి ఏమంటే ఓన్లీ రైల్వేస్ ఒకటే కాదు ప్రాక్టీస్ చేయాల్సింది. ఇక్కడ నేను ఏం చెప్తానంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సపరేట్ బండల్స్ ఉన్నాయి, దాంట్లో సెక్షనల్ టెస్టులు పెట్టేశారు. మీకు ప్రీవియస్ ఇయర్ 5 years సెక్షనల్ టెస్టులు ఉన్నాయి. అక్కడ వెళ్ళి బిగినర్స్ గురించి చెప్తాను ఇప్పుడు నేను. 5 years సెక్షనల్ టెస్టులు ఉన్నాయి మీకు. ఒక్కొక్క టెస్ట్లో 25 questions వస్తాయి. అది అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ క్వశ్చన్ కావచ్చు. సెక్షనల్ టెస్టులు నీట్గా రాయండి. సెక్షనల్ టెస్టులు ఫస్ట్ నీట్గా రాయండి, అర్థమెటిక్, రీజనింగ్, అవి చాలు మీకు. ఎందుకు సార్ సార్ రైల్వేస్ కదా ప్రిపేర్ అయ్యేది, మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడుండే పేపర్ స్టాండర్డ్ అలానే ఇస్తున్నాను మనకి. ఒక్కసారి బాగా చెప్తున్నాను చూడండి. పేపర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అర్థమెటిక్, రీజన్ కొద్దిగా మోడరేట్ లెవెల్లో ఉంటుంది. మీరు అవి ప్రాక్టీస్ చేస్తే ఇవి ఈజీ అవుతాయి. అందుకే కట్ ఆఫ్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు చేస్తున్నారు అర్థమెటిక్, రీజనింగ్, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఓకే, ఇది నేను బిగినర్స్కి చెప్పే సజెషన్, నా సజెషన్. ఇంకొకటి రీజనింగ్. రీజనింగ్ పజిల్స్ ఉన్నాయి మీకు. పజిల్స్ ఇస్తారు ఖచ్చితంగా 5 or 6 వస్తాయి, ఇది తెలుసు అందరికీ. ఈ పజిల్స్ ఎలా క్రాక్ చేయాలంటే, ఈ పజిల్స్ క్రాక్ చేయాలంటే బ్యాంకింగ్ సిలబస్ చేయాల్సి వస్తుంది 100%. ఇది ఓకే, రైల్వే సిలబస్ ఒకటే కాదు, బ్యాంకింగ్ సిలబస్ చేయాలి మీరు. ఇది కూడా ఎవరైతే టెక్స్ట్ బుక్ పర్చేస్ చేసి ఉంటారో వాళ్ళకు తెలుసు. ఇది నేను చెప్తున్నా, వీలైనంత వరకు 400లో వచ్చేస్తుంది. ఆన్లైన్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను సార్. టెస్ట్ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్, స్మాల్ సజెషన్ అనుకోండి నాది. ఆన్లైన్లో సెక్షనల్ టెస్ట్లో బ్యాంకింగ్కి
స్టాఫ్ ప్రతి ఒక్కటానికి ఉంది, రైల్వేకి ఉంది, బ్యాంకింగ్ ఉంది, స్టాఫ్ సెలక్షన్ ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే నేనేం చెప్తా, అర్థమెటిక్ దాంట్లో చేయండి, రీజనింగ్ దీంట్లో చేయండి. ఏ దాంట్లో? బ్యాంకింగ్. సెక్షనల్ టెస్ట్ ఉన్నాయి, దాంట్లో ఒక 40 క్వశ్చన్స్ వస్తాయి. మీకు లైన్ వస్తుంది, కోడింగ్ డికోడింగ్ వస్తుంది, నెక్స్ట్ సిలాజియమ్స్ వస్తాయి, లెసర్ దాన్ గ్రేటర్ దాన్ వస్తాయి, కంపారిజన్ బిట్వీన్ 5% ఆర్ 3%. అవి చేశారనుకోండి మీరు 100% సక్సెస్. ఇవి ఎవరు చేయాలా? బిగినర్స్. ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసి ఎలా ప్రిపేర్ కావాలో, ఆల్రెడీ ప్రిపరేషన్ అయిన వాళ్ళు, కంప్లీట్ అయిన వాళ్ళు రివిజన్ స్టార్ట్ చేయండి. డైలీ ఒక మార్క్ ఎగ్జామ్ ఇవ్వండి, లేదా అది కావాలంటే డే బై డే ఒక మార్క్ ఎగ్జామ్ ఇవ్వండి. అనాలిసిస్ ఫస్ట్ ఇంపార్టెంట్. అనాలిసిస్ లేకోకుండా ఇంపాసిబుల్. మీ తప్పులు మీరు తెలుసుకునే పోవాలి. ఇక్కడ అనాలిసిస్ చేయకోకుండా ఎగ్జామినేషన్ రాయొద్దండి. ఆ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినాక ఫస్ట్ అనాలిసిస్ మీరు ఎక్కడ వీక్, ఎక్కడ స్ట్రాంగ్, ఎక్కడ వీక్ అయితే ఆ స్ట్రాంగ్ మీద, ఆ వీక్ సబ్జెక్ట్స్ మీద ముందు కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ వన్, సార్ మేము బిగినర్స్ కదా సార్, మేము ఎగ్జామినేషన్ రాయకూడదు అంటే రాయొచ్చమ్మా శుభ్రంగా. ఫస్ట్ మీకుండే 50 days కానీ 45 daysలో కానీ ఫస్ట్ ఒక 20 days ఈ సెక్షనల్ రాయండి. ఈ సెక్షనల్ రాసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు ఫుల్ టెస్టులు రాయండి. ఇంకొకటి, మన గుంటకల్లో ఉండే వాళ్ళకి రీసెంట్గా ఇది ఈ గుంటకల్లో ఉండే వాళ్ళ గురించి చెప్తాను నేను. మనము 45 days ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అది వర్క్ చేసుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి, ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్కి, 10th నుంచి 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి, ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆఫ్లైన్ కోచింగ్లో మీకు తక్కువ ప్రైస్లో అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ 45 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మన ఇన్స్టిట్యూట్ అడ్రస్ ఈ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ చూసి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా మన కాంటాక్ట్ అవ్వండి. ఆఫ్లైన్ కోచింగ్ చూడండి, మా ఆన్లైన్ కోచింగ్ కాదు ఇది. మీకు తక్కువ ప్రైస్లో, చాలా తక్కువ ప్రైస్లో జరుగుతుంది ఇది. ఓకే, తక్కువ ప్రైస్లోనే పెట్టామన్నమాట. స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని, అదే విధంగా వర్క్ చేసుకునే వాళ్ళు దృష్టిలో ఉంచుకొని తక్కువ ప్రైస్లో. ఈ బ్యాచెస్ టైం వచ్చి మార్నింగ్ 6:30 to 9 ఒకటి, నెక్స్ట్ 11 to 1 ఒకటి, 2 hours క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా ఈవినింగ్ 7 to 9 ఈ బ్యాచెస్ రన్ చేయడం జరుగుతుంది. మీకు డైలీ 2 hours క్లాస్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో నేను కాంటాక్ట్ అవ్వండి, నేను ఈ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఆఫ్లైన్, ఆన్లైన్ కాదు. ఓకేనా? నెక్స్ట్ అందరికీ థ్యాంక్స్. 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. మ్యాక్సిమం ఆన్లైన్ కూడా కోచింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఫోర్స్ చేస్తాము. మ్యాక్సిమం మాకు వీలైన టైం దొరికినప్పుడల్లా మీ ముందుంటాం మేము. ఆన్లైన్ క్వాంటిటీ అప్డేట్ సార్ చేస్తున్నాడు, నేను కూడా కొన్ని వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ ఒకసారి చూడండి, మీరు వెళ్ళి, మీకు యూజ్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఏఎల్పి ఎగ్జామ్ మెయిన్స్ రాసే వాళ్ళకి నా స్మాల్ సజెషన్ ఒకటి, మీకు గోల్డెన్ ఆపర్చునిటీ మా ఇది. మళ్ళీ ఛాన్సులు రావు. నార్త్ వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి కంప్లీట్ చేసుకొని ఉన్నారు. మనం సౌత్లో ఏమైందంటే రిజల్ట్స్ వచ్చాక చదువుదాం అని చెప్పేసి ట్రేడ్ సిలబస్ చదవలేదు. ఎవరు మ్యాక్సిమం చదవలేదు. ఎవరో చదివిన వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, చదవని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఎవరైతే చదవలేదో ట్రేడ్ సిలబస్ మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా ఎగ్జామ్స్ రాయండి డైలీ. మళ్ళీ ఛాన్స్ రాదు. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. మీకు జాబ్ కావాలనుకుంటే ఏమైనా చేస్తారు, మీకోసం ఏమైనా చేస్తారు, మీ గురించి మీరు కష్టపడండి. ఇది నా సజెషన్. మళ్ళీ ఛాన్స్లు అయితే రావు. బాగా ఇది మైండ్లో పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ 20 days మాత్రమే మనకి ఏఎల్పి ఎగ్జామినేషన్ టైం ఇచ్చారు ఇంతకుముందు. ఇది క్యాన్సిల్ అవ్వడం వల్ల ఎవరైతే ప్రిపరేషన్ చేయలేదో వాళ్ళకి మంచి ఛాన్స్. ఈ ఛాన్స్ మళ్ళీ వదులుకోకూడదు కదా, అందుకే చెప్తున్నా ఈ మాట. మళ్ళీ ఛాన్సులు రావు. ఇది మైండ్లో రన్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మ్యాక్సిమం ఏఎల్పి ఎగ్జామ్ ఒక 20 కానీ 15 daysలో జరిగే ఛాన్సెస్ అయి ఉన్నాయి. ఓకేనా? ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే.